హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, లేదా పిల్లలకి ఏమైనా చేసి పెట్టాలనుకున్నప్పుడు, లేదా ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు, కొంచెం ఏదన్నా స్పెషల్‌గా చేయాలనుకుంటే, ఇలా ఒకసారి కొబ్బరి బూరెలు ట్రై చేయండి. మీరు అనుకోవచ్చు బూరెలు వేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందేమో అని. కానీ ఈ బూరెలకి అస్సలు టైం పట్టదండి. ఒక 20 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే భలే వచ్చాయండి. ఎన్ని తింటున్నామో కూడా తెలియదు. అంత బాగున్నాయి టేస్ట్ అయితే. ఒకసారి మీరు ఇలా చేసి పెడితే ఇంట్లో పిల్లలైనా, పెద్దవాళ్ళైనా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. పైకి కరకరలాడుతూ లోపల స్వీట్‌గా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా కొబ్బరి బూరెలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్‌లోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా వీటిని ఆగి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేయడం వల్ల కొబ్బరి కూర అనేది బాగా వస్తుంది. ఒకేసారి బ్లెండ్ చేసేస్తే బాగా పేస్ట్ లాగా అయిపోతుందండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక హాఫ్ కప్‌కి కొద్దిగా తక్కువలో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ నాకు కొబ్బరి తురుము 1 కప్ వరకు వచ్చింది. తర్వాత లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకొని బెల్లము, కొబ్బరి బాగా కలుపుకోవాలి స్టవ్ సిమ్‌లో పెట్టుకొని. బెల్లం కరిగేంత వరకే మనకి టైం పడుతుందండి. అంతకు మించి ఎక్కువ టైం ఏం పట్టదు. కాబట్టి మీరు బెల్లాన్ని వేసేటప్పుడే బాగా దంచిపెట్టి వేసుకుంటే త్వరగా కరిగిపోతుంది బెల్లం అనేది. బాగా కలుపుకొని ఇలా మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉంటే బెల్లం అనేది చాలా త్వరగా కరిగిపోతుంది. 1 కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు బెల్లం అనేది సరిపోతుందండి. కాకపోతే కొంచెం తగ్గించి వేయించుకుంటే బూరెలు కదా ఓవర్ స్వీట్ ఉంటే అంత బాగుండదు. కాబట్టి హాఫ్ కప్‌కి కొద్దిగా తగ్గించి బెల్లం యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా స్వీట్ అనేది సరిపోతుంది. బెల్లం బాగా కరిగిన తర్వాత బాగా దంచిన ఇలాచీని 2 వరకు యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండండి. మనకిది లేత పాకం వస్తే సరిపోతుందండి. అంటే మీరు ఇలా తడి చేత్తో చెక్ చేస్తే ఉండలాగా ఫామ్ అవుతే సరిపోతుంది. మరి ముద్ర పాకం అవసరం లేదు. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈజీగా ఉండ ఫోల్డ్ అయిపోవాలి మనకి. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. తర్వాత 2 గంటల ముందు మినపప్పును నానబెట్టుకోవాలి. నేను తీసుకున్న కొబ్బరి క్వాంటిటీకి హాఫ్ కప్పు మినపప్పు అనేది పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేసిన తర్వాత మాత్రమే మీరు మిక్సీలో పప్పు అనేది గ్రైండ్ చేసుకోండి. ఇలా నానబెట్టుకుని క్లీన్ చేసి పెట్టుకున్న మినపప్పును మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్‌ని వేసుకొని ఇలా క్రీమీగా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. చూడండి దోస బ్యాటర్ లాగా ఉండాలి కన్సిస్టెన్సీ మనకి. అలా అయితే బూరెలకి పైన కోటింగ్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మీరు ముందే గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకొని అస్సలు బాగుండదు. అంటే ఇప్పుడు గారెల పిండి వేసుకొని గ్రైండర్‌లోంచి పిండి తీసిన వెంటనే గారెలు వేసుకుంటాం కదా! ఆ మాదిరిగా పిండి తీసిన వెంటనే బూరెల్లాగా వేసుకోవాలి. ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. అలానే అవసరమైతే కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి బ్యాటర్ రెడీ అయిపోయిందండి. దీనిలో బియ్యం పిండి, బెల్లము ఇవేమీ వేయనవసరం లేదు. ఇలాగే బాగుంటుంది టేస్టు. మనం అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు కొబ్బరి అనేది మనకి చల్లారిపోయింది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి కావాల్సిన సైజులో ఇలా ఉండల్లాగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ చెక్క కొబ్బరికి 8 కొబ్బరుండల వరకు వచ్చాయండి నాకు. ఇప్పుడు బూరెల్లాగా వేసేసుకుందాం. చూడండి పిండిని ఇలా చెక్ చేస్తే ఇలా క్రీమీగా ఉండాలండి. ఇలా అయితే కోటింగ్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది కొబ్బరుండలకి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిలో జాగ్రత్తగా కొబ్బరుండని డిప్ చేసి మరుగుతున్న ఆయిల్‌లో వేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇలా కొబ్బరి బూరెలను వేసుకోవాలి జాగ్రత్తగా. బూరెలు ఫ్రై అవుతున్నంత సేపు స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలండి. వేసిన వెంటనే కదిపేయకూడదు. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత జాగ్రత్తగా వాటిని టర్న్ చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ సిమ్‌లో పెట్టేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుందండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ప్లేట్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు. టేస్ట్ అయితే భలే వచ్చాయండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీటిని ఫ్రిడ్జ్‌లో కనుక స్టోర్ చేసుకుంటే 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. తినే గంట ముందు బయట పెట్టేసుకుంటే నార్మల్‌గా అయిపోతాయి. మరి నచ్చాయా మీకు కొబ్బరి బూరెలు?
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.